ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో, నువ్వు చదువుతున్నటువంటి ఆ యొక్క విద్యా సంస్థలు, లేదా నువ్వు ఎక్కడెక్కడైతే ప్రాంతాల్లో నువ్వు సంచారం చేస్తున్నావో, నువ్వు ఏ ఏ ప్రాంతాల్లో ఏ ప్రజల మధ్య నువ్వు నివసిస్తున్నావో, ఆ యొక్క ప్రజల మధ్య, ఆ యొక్క ప్రాంతాల మధ్య చేస్తున్నటువంటి వృత్తులు, వ్యాపారాలలో కేవలం ఆ యొక్క వ్యాపారం మాత్రమే, ఉద్యోగం మాత్రమే, చదువు మాత్రమే, లేదా ఆ ప్రజల మధ్య కేవలం నువ్వు సంచరించేటువంటి వ్యక్తిగానే ఉంటున్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటున్నటువంటి నీవు, లేదా దేవుని యొక్క సత్యసువార్తను కూడా ప్రకటించగలిగేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక లూదియా జీవితం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆ యొక్క ఐరోపా ప్రాంతంలోని ఫిలిప్పు అనేటువంటి ప్రాంతానికి పౌలు వారి యొక్క శిష్యులు వచ్చినప్పుడు, ఆ యొక్క ప్రాంతంలో ఆయన సువార్తని ప్రకటిస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కొంతమంది స్త్రీలకి విశ్రాంతి దినమున సువార్త ప్రకటిస్తున్నటువంటి తరుణంలో అక్కడ కూడినటువంటి స్త్రీలందరిలో ముఖ్యముగా ఆ యొక్క తుయతైరా పట్టణస్థురాలైనటువంటి లూదియా, ఊదా రంగు పొడిని అమ్ముకునేటువంటి వ్యాపారం చేసేటువంటి స్త్రీ అయినటువంటి లూదియా ఆ యొక్క సువార్తను విన్నది. ఆ యొక్క సువార్తను విన్నప్పుడు ఎప్పుడైతే క్రీస్తే నిజమైనటువంటి దేవుడు అని నమ్మిందో, ఆమె నమ్మడం మాత్రమే కాదు, వారి కుటుంబం అంతా కూడాను దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా ఉన్నారు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా మాత్రమే కాదు, అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసెను. హల్లెలూయా. ఇక్కడ లూదియా చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఊదా రంగు పొడిని అమ్ముతుంది. అంటే సంపన్నులు ధరించేటువంటి వస్త్రాలకి వినియోగించేటువంటి పౌడర్ని అమ్ముతున్నది. అక్కడ మంచి బిజినెస్ చేస్తుంది. మరి ఆమె అయితే అనుకోలేదు, ఆ యొక్క బిజినెస్ ప్రక్కన పెట్టి ఆ యొక్క దేవుని మాటలు వినడం ద్వారా నా యొక్క బిజినెస్ నేను నష్టపోతానేమో అని ఆమె ఆలోచన చేయలేదు. కానీ ఎప్పుడైతే పౌలు యొక్క బృందం ఆ ప్రాంతంలోనికి వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారో, దేవుని మాటల పట్ల ఆసక్తి కలిగి ఉన్నది. ఆసక్తి కలిగి ఉండడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడని నమ్మింది. ఆమె నమ్మడం మాత్రమే కాదు, వారి కుటుంబం అంతా కూడాను నమ్మేటువంటి రీతిగా వారికి కూడా దేవుణ్ణి పరిచయం చేసింది. పరిచయం చేయడం మాత్రమే కాదు, లూదియా తన కుటుంబ సభ్యులందరూ కూడాను బాప్తీసం పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. బాప్తీసం పొందుకోవడం మాత్రమే కాదు, పౌలు యొక్క బృందానికి వారి ఇంటిలో ఆతిథ్యం ఇచ్చినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో, లేదా నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ జనుల మధ్య ఉన్నా కానీ, నువ్వు ఎరిగినటువంటి, నీవు నమ్మినటువంటి, నిన్ను నడిపిస్తున్నటువంటి నీ దేవుడైనటువంటి క్రీస్తుని గురించి నువ్వు ప్రకటించగలుగుతున్నావా? నీ చుట్టుప్రక్కల దేవుని ఎరిగినటువంటి అనేక మంది ప్రజల కొరకు నీవు నిలబడగలుగుతున్నావా దేవుని పక్షముగా? ఒక లూదియా
మంచి వ్యాపారస్తురాలు అయినప్పటికీ కూడాను తను చేస్తున్నటువంటి వ్యాపారం కంటే అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత దేవునికి ఇచ్చింది, దేవుని మాటలకి ఇచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుని సేవకులకి ఆతిథ్యం ఇచ్చింది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఒక లూదియా ఏ రీతిగా భక్తిపరురాలుగా ఎంచబడిందో పరిశుద్ధ గ్రంథంలో, ఆమె కేవలము ఊదారంగు పొడి అమ్ముకునేటువంటి స్త్రీగా ఉన్నట్లయితే గనక ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ఆమె పేరు లిఖించబడి ఉండేది కాదు. కానీ ఆమె చేసినటువంటి భక్తిని బట్టి ఆమె శ్రేష్టమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఘనురాలుగా ఎంచబడింది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, నీవు కూడా నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగమో అని, వ్యాపారమో అని, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రజల మధ్య ఉన్నా కానీ దేవుని సువార్తని ప్రకటించేటువంటి అనుభవాన్ని నీవు కూడా కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుని సువార్తను ప్రకటించాలి. ఒక లూదియా ఊదారంగా అమ్ముకునేటువంటి ఒక స్త్రీనే అంత గొప్ప పరిచర్య, అంత గొప్పగా దేవుని మాటల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి నువ్వు ఇంకా ఎంత గొప్పగా దేవుణ్ణి ప్రకటించగలవు ఒకసారి ఆలోచించుకో. ఇప్పటి వరకు నీ జీవితంలో అటు రీతిగా చుట్టుప్రక్కల వారు ఏమనుకుంటారో, వీరు చర్చికి వెళ్ళే వాళ్ళు, లేదంటే కనుక దేవుణ్ణి ఎరిగినటువంటి వారని చులకనగా నన్ను భావిస్తారేమో అని నీ యొక్క మనసులో అటువంటి ఆలోచన, అటువంటి సందేహం ఉన్నట్లయితే ఇప్పుడే తీసివేయమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే నీవు ప్రకటించేది సత్యమైనటువంటి దేవుడిని మాట్లాడుతున్నావు, సత్యమైనటువంటి దేవుడిని గురించి నీవు ప్రకటిస్తున్నావు. ఆయన తండ్రి యొద్దకు పునరుద్ధానుడైన తర్వాత కొనిపోబడుతూ కూడా ఆయన చెప్పిన మాట ఒకటే, శిష్యులకి సర్వసృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి అని ఆయన తెలియజేశారు. నేను ఏ మాటలైతే మీకు తెలియజేశానో అవి మీరు తెలియజేయండి అని చెప్పేసి దేవుడు మాట్లాడారు. దేవుడిని ఎరిగినటువంటి నీవు, దేవుని వాక్యం ఎరిగినటువంటి నీవు ఎటు రీతిగా నడుచుకోవాలో దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి ఎరిగినటువంటి నీవు అనేకుల్ని దేవుని తట్టు తిప్పేటువంటి ఒక సాధనముగా నువ్వు నిలబడాలి దేవుని కొరకు. ఇప్పటి వరకు అటు రీతిగా నీ ఆలోచనలో, నీ యొక్క మనసులో ఏ అయితే భయాలు ఉన్నాయో ఆ భయాలన్నిటినీ కూడా పక్కన పెట్టి ఒక లూదియాని రోల్ మోడల్గా తీసుకుందాం. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రజల మధ్య ఉన్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా కానీ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సువార్తని ప్రకటించేటువంటి వారముగా ఉందాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్.